చైనా వెల్లుల్లి మరియు భారతీయ వెల్లుల్లి ఏది ఉత్తమం? పరిమాణం, రుచి, ధర మరియు ఆరోగ్యంపై తేడాలు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు వంటింట్లో ఉపయోగించే వెల్లుల్లి గురించి ఎంత తెలుసుకుంటే అంత ఆశ్చర్యపోతారు. మన దేశంలో పండే వెల్లుల్లికి పోటీగా చైనా వెల్లుల్లి ఎలా మార్కెట్లోకి ప్రవేశించింది? మన రైతులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటున్నారు? ఈ వీడియోలో మీరు చైనా వెల్లుల్లి పండించే పద్ధతులు, దిగుమతులు మరియు మన దేశ మార్కెట్పై దాని ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకుంటారు. చివరిలో మన రైతుల కోసం కొన్ని పరిష్కార మార్గాలు కూడా మీతో పంచుకుంటాను. చైనా వెల్లుల్లి ఎలా ప్రవేశించింది? చైనాలో పెద్ద సంఖ్యలో వెల్లుల్లి పండిస్తారు. చైనా వ్యవసాయం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ప్రపంచ మార్కెట్లో చైనా నుంచి దిగుమతి అయ్యే వెల్లుల్లి ఎక్కువగా ఉంటుంది. చైనా నుంచి మన దేశానికి వచ్చే వెల్లుల్లి ప్రాముఖ్యత పెరుగుతుంది. దీని కారణం చైనా వెల్లుల్లి తక్కువ ధరలకు లభించడం. ఇది ఎక్కడ మొదలైందో, ఎలా ప్రాముఖ్యత సంతరించుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన రైతులకు ఏమి జరుగుతుంది? మన దేశ రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి వెల్లుల్లి పండిస్తుంటారు. కానీ చైనా నుంచి దిగుమతి అయ్యే తక్కువ ధర వెల్లుల్లి వాళ్ళు మార్కెట్లోకి పోటీ చేయలేకపోతున్నారు. మన రైతులు దెబ్బతిన్నారు. వాళ్ళు పెద్దగా లాభం పొందడం లేదు. ఈ పరిస్థితిని మనం రాబోయే రోజుల్లో ఎలా సరిచేయగలం? రైతుల కష్టాలను ఎలా తగ్గించగలం? మనం ఈ సమస్యను సమగ్రంగా అర్థం చేసుకోవాలి. చైనా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా? చైనా నుంచి వచ్చే వెల్లుల్లిపై ఆరోగ్య నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చైనాలో పండే వెల్లుల్లిలో రసాయనాలు, వివిధ రకాల పురుగుమందులు వాడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి మంచిదా? మన దేశంలో పండే వెల్లుల్లి, చైనా వెల్లుల్లి మధ్య ఏమైనా వ్యత్యాసాలున్నాయా? మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలి. చైనా వెల్లుల్లి వివాదాలు ఇతర దేశాల్లో. చైనా వెల్లుల్లిపై వివాదాలు కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాలు చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై కొన్ని ఆంక్షలు విధించాయి. దానికి కారణాలు ఎలాంటివో తెలుసుకుందాం. చైనా వెల్లుల్లి మార్కెట్ వివాదాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. చైనా వెల్లుల్లి మార్కెట్పై ప్రభావం. ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించాల్సింది మన మార్కెట్పై చైనా వెల్లుల్లి ప్రభావం ఏమిటి? చైనా నుంచి దిగుమతి అవుతున్న వెల్లుల్లి వల్ల మన దేశీయ రైతుల ధరలు, వ్యాపారం ఎలా మారిపోతుంది? దీనివల్ల కలిగే నష్టాలు, లాభాలు ఏమిటి? మార్కెట్పై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాం. పరిష్కార మార్గాలు. ఇన్ని సమస్యలను పరిష్కరించడానికి మనం ఏమి చేయాలి? రైతులు ఈ సవాళ్లను ఎలా అధిగమించాలి? చైనా వెల్లుల్లిని తగ్గించడానికి మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? రైతులకు అందిస్తున్న సబ్సిడీలు, సహకార పథకాలు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. భారతీయ వెల్లుల్లి పండించే పద్ధతులు. మన రైతులు చైనాకు పోటీగా నిలబడే వెల్లుల్లి పండించే పద్ధతులు మారుస్తున్నారా? లేదా ఇంకా మార్పులు అవసరమా? మన రైతులకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, కొత్త విధానాలు తెలుసుకుందాం. చైనా మరియు భారతీయ వెల్లుల్లి మధ్య తేడాలు. పండించే విధానం. చైనా వెల్లుల్లి. చైనాలో వేరే దేశాల కంటే తక్కువ ఖర్చుతో, అధిక ఉత్పత్తి సామర్థ్యంతో వెల్లుల్లి పండిస్తారు. వారు విస్తృతంగా యాంత్రిక పద్ధతులను ఉపయోగిస్తారు. పెద్ద మొత్తంలో పురుగు మందులు, రసాయన ఎరువులు వాడటం తరచూ జరుగుతుంది. భారతీయ వెల్లుల్లి. మన భారతదేశంలో ఎక్కువగా సేంద్రియ మరియు సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి వెల్లుల్లి పండిస్తారు. ఇక్కడ రైతులు ప్రకృతి సిద్ధమైన ఎరువులు, ఎలాంటి రసాయనాల వాడకం లేకుండా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆకారం మరియు పరిమాణం. చైనా వెల్లుల్లి. చైనా వెల్లుల్లి సాధారణంగా పెద్ద కొమ్మలతో ముదురు తెల్ల రంగు కలిగి ఉంటుంది. ఒక గడ్డిలో కొమ్మలు తక్కువగా, పెద్ద పరిమాణంలో ఉంటాయి. భారతీయ వెల్లుల్లి. భారతీయ వెల్లుల్లి చిన్నదిగా ఉండి గడ్డిలో ఎక్కువ సంఖ్యలో
చిన్న కొమ్మలు ఉంటాయి. ఇవి రంగులో కొంచెం పసుపు రంగుతో ఉండవచ్చు. రుచి మరియు వాసన. చైనా వెల్లుల్లి రుచిలో కొంత తక్కువ తీపి కలిగి ఉంటుంది. వాసన కొంచెం తక్కువగా ఉండి అద్భుతంగా మిరపకాయల రుచికి అంతగా సూటిగా పంచదు. భారతీయ వెల్లుల్లి. భారతీయ వెల్లుల్లికి శక్తివంతమైన వాసన, గట్టి రుచి ఉంటుంది. వంటకాలలో ఈ రుచి ఎక్కువగా పంచి వంటలకు ప్రత్యేకతను ఇస్తుంది. నిల్వ సామర్థ్యం. చైనా వెల్లుల్లి రసాయనాల వాడకంతో నిల్వ కాలం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం పాటు ఉంచుకోవచ్చు, కానీ దీని పోషక విలువలు తగ్గిపోవచ్చు. భారతీయ వెల్లుల్లి. భారతీయ వెల్లుల్లి సహజంగా నిల్వ కాలం తక్కువ ఉంటుంది, అయితే ఇది ఎక్కువ ఆరోగ్యకరంగా ఉంటుందని భావిస్తారు, రసాయనాలు అణువణువున ఉపయోగించుకోపోవడం వల్ల. ధర. చైనా వెల్లుల్లి. చైనా వెల్లుల్లి తక్కువ ధరకు లభిస్తుంది, ఎందుకంటే చైనాలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. అందువల్ల చైనా వెల్లుల్లి దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. భారతీయ వెల్లుల్లి. భారతీయ వెల్లుల్లి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సేంద్రియ పద్ధతులు, ఉత్పత్తి వ్యయం మరియు భౌతిక ప్రాసెసింగ్ వల్ల ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్యంపై ప్రభావం. చైనా వెల్లుల్లి. చైనాలో పండించే సమయంలో రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల ఈ వెల్లుల్లి ఆరోగ్యానికి హానికరం కావచ్చు, తక్కువ నాణ్యత కలిగినవిగా భావించబడుతుంది. భారతీయ వెల్లుల్లి. సేంద్రియ పద్ధతులతో పండించిన భారతీయ వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు. సాంప్రదాయ పద్ధతులు, రసాయనాలు వాడకపోవడం వల్ల ఇది ఆరోగ్యానికి పుష్టిగా ఉంటుంది. ప్రాధాన్యత. చైనాలో వెల్లుల్లి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎగుమతి ఉత్పత్తిగా ఉంది. ప్రపంచ మార్కెట్లో చైనా వెల్లుల్లి అత్యధికంగా అందుబాటులో ఉంది. భారతదేశం. భారతీయ మార్కెట్లో భారతీయ రైతులు ఉత్పత్తి చేసిన వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి సేంద్రియ, సహజ ఉత్పత్తిగా ప్రాధాన్యత ఉంది. భవిష్యత్ అంచనాలు. రాబోయే రోజుల్లో చైనా వెల్లుల్లి మన మార్కెట్లో ఎలా ప్రభావం చూపిస్తుంది? మన మార్కెట్ ఎలా ఉండబోతుంది? మన దేశంలో వెల్లుల్లి ఉత్పత్తిని, రైతుల పరిస్థితిని పునరుద్ధరించడం ఎలా జరగాలి? ఈ భవిష్యత్ అంచనాలు మీతో పంచుకుంటున్నాం. ఈ తేడాల కారణంగా భారతీయులు ఇప్పుడు చైనా వెల్లుల్లిపై చాలా దృష్టి పెట్టకుండా భారతీయ వెల్లుల్లిని ప్రోత్సహించడం అవసరం. చైనా వెల్లుల్లి మన మార్కెట్పై పెనుభారంగా మారింది. దీన్ని ఎదుర్కొనడానికి మనం రైతులకు సహాయం చేయాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ చైనా వెల్లుల్లిని తగ్గించి మన దేశీయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఆరోగ్యం, రైతుల జీవనోపాధి కోసం ఈ విషయాలపై అందరికీ అవగాహన పెరగాలి. ఈ వీడియోలో భారతీయ రైతులకు పంటలను చైనా కంటే ఎక్కువగా మరియు మెరుగ్గా పండించడానికి అవసరమైన కీలక సలహాలు అందిస్తున్నాము. ఆధునిక సాంకేతికత, నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, మట్టి పరీక్షలు మరియు మార్కెట్ అవగాహన వంటి అంశాలపై వివరణతో పాటు రైతులు పంటలు దిగుబడిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. వీడియోలో ముఖ్యాంశాలు. మట్టి పరీక్షలు, సరైన పంటను ఎంపిక చేసుకునేందుకు. ఆధునిక నీటిపారుదల విధానాలు, తక్కువ నీటితో ఎక్కువ పంట. సేంద్రియ ఎరువులు మరియు పురుగు మందులు, పంట ఆరోగ్యానికి. ఆధునిక సాంకేతికత, ఉదాహరణకు డ్రోన్లు, స్మార్ట్ ఫార్మింగ్, సమర్థవంతమైన పంట పద్ధతులు. మార్కెట్ అవగాహన, సరైన సమయంలో పంట అమ్మడం ద్వారా లాభాలు. ఈ చిట్కాలతో రైతులు పంటల దిగుబడిని మెరుగుపరుచుకోగలరు మరియు అంతర్జాతీయంగా పోటీ పడగలరు. ఈ వీడియో మీకు ఆసక్తిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.